నిన్న విడుదలైన రౌడీ షీటర్ల మద్యం పార్టీలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అన్న మాటలు సంచలనంగా మారాయి. ఈ వీడియోపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని, వీడియోలో ఉన్న వారి పని పోలీసులే చూసుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే ముఖ్యంగా హత్యకి సుపారీకి రేటు ఎంత అన్న విషయం పోలీసులు తెలియజేయాలి. బయటొచ్చిన వీడియో 32 సెకండ్లుంది. దానికి ముందు వెనక ఉన్న వీడియో బయటకొస్తే బాగుంటుంది. సుపారీ వ్యక్తులు ఎవరో బయటకు వస్తారని నా శ్రేయాభిలాషులు రిటైర్డ్ పోలీసులు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇది పోలీసుల బాధ్యత. పోలీసులకు ఈ వీడియో 3 రోజుల ముందు నుంచే తెలుసు. కానీ నాకు ముందుగా చెప్పి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సిన బాధ్యత ఉన్నా నాకు చెప్పకపోవడం బాధాకరంగా ఉంది అన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సమావేశంలో భారీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, ఇతర నాయకులు కూడా ఉన్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. మీ అభిమానానికి ధన్యవాదములు. ఎవరు భయపడకండి. ఇలాంటి రౌడీలను చాలా మందిని చూశాను. భయపడేవాడినే అయితే జగన్మోహన్ రెడ్డితో విభేదించేవాడిని కాదని కోటంరెడ్డి తెలియజేశారు. దయచేసి విలేకరుల సమావేశాన్ని ప్రకటిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి నిన్నటి సాయంత్రం ఆ వీడియోలు చూసి వేలాదిగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా ప్రతి అడుగులో నా వెంట నడుస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి 15 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలని, మీడియా మిత్రులకి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యుల్ని కోరుతూ ఉన్నా. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలామంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానళ్ళలో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్కు గురైన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో హోందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్కు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాట మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నామని. నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు, చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే
ఈ విధంగా వచ్చింది. ఒక వీడియో మా నోటీస్లో ఉంది, విచారిస్తున్నాం. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడాం. అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడే మాటలు. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనేదానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతూ ఉన్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1-3 సార్లు నన్ను ఎమ్మెల్యేని చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీస్ విచారణలో తేలాల. అయితే అత్యంత బాధాకరం ఏంటంటే, వచ్చిందయ్యా మన సాక్షి రాలేదా? సాక్షి కూడా వచ్చి ఉంటే బాగుండేది, వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. కానీ ఈ వీడియో పక్క అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను మాట్లాడకముందే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అబండాలు సృష్టిస్తూ, కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం అని చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దౌడుకుంటున్నారు? ఆ వీడియో అబద్ధమా? వీడియో నిజమే కదా? వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా? మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా? ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు. బాధ్యతలు మర్చి అసెంబ్లీకి కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది? యథావిధిగా మీడియాలో, సాక్షి మీడియాలో, సాక్షి సోషల్ మీడియాలో వార్తలు. ఈ సందర్భంగా వారు చెప్పారు, ఇది కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర, ఆయన అనుచేతని కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సాక్షి రోత మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు. రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా డిఎన్ఏలో లేదు. దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే విఆర్ఐ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా, పోరాటాలు చూసి ఉన్నా,
విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చరిత్ర తెలుసుకోండి. అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు, మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి. రౌడీలకి గూండాలకి భయపడే తత్వం నాది కాదు. ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా. ఆఖరికి 25 ఏళ్ళు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి మీడియా, వారి అనుచరులు పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతుణ్ణి, నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తా అని హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల ముందే, జగన్ గారు అధికారంలో ఉన్న వేళ 16 నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర నాది. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నన్నే కాదు, నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం, లేపేస్తాం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు. ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులమి. జీవితంలో మేము తప్పు చేయం, ఎవరికి భయపడం, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా ఎదుర్కొనే తత్వం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది. సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకి, సోషల్ మీడియాకి, ఎన్ని రాతలు రాస్తారో రాసుకోండి నా మీద, ఎన్ని వీడియోలు పెడతారో పెట్టుకోండి నా మీద. కానీ ప్రజా ఉద్యమాలతో బండబారిన గుండె నాది. పోరాటాల్లో తుపాకులకి కత్తులకి వెన్ను చూపని శక్తి నాకుంది. ఆ మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. నెల్లూరు రూరల్ ప్రజలు నాకు ఇచ్చారు. నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు నాకు ఇచ్చారు. నేను అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంట నడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంతకాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం. ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో సంక్షేమాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, పోలవరం అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిలో నడిపిస్తూ, మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ, సమాజంలో బాధ్యత పెంచేదానికి P4 బంగారు కుటుంబాలని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు, ఒక బాధ, ఓర్వలేనితనం, దీంతో మీ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే,
ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తామన్నది ఎవరు? డబ్బే డబ్బు అన్నారు. ఆ డబ్బు ఎవరు ఇస్తామని చెప్పారు? దయచేసి దాన్ని తేల్చండి. తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా, నా మనవడు నా మనవరాలు కూడా లెక్క చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, నన్ను హత్య చేయిస్తామని, హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లరా, గోండాల్లారా, మీ బెదిరింపుల్ని నేను కాదు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరియే కాదు, 7 ఏళ్ల వయసుండే నా మనవరాలు, 6 ఏళ్ల వయసుండే నా మనవడు కూడా భయపడ్డు. ఎవరు జీవితకాలం బతకరు అంటే భూమి ఉన్నంతకాలం ప్రతి మనిషికి ఏదో ఒక రోజు మరణం వస్తుంది. కానీ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు. నా దగ్గరే కాదు, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం అన్న పదం మాకు తెలీదు. భయం అన్న పదం మాకు తెలీదు. కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియచేస్తూ, నా చివరి శ్వాస ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం, ప్రజల మధ్యలో ఉంటాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో, జిల్లాలో ఉన్న 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారాలతో, ఆ దేవుడి దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 300 కోట్లతో అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తయినాయి. ఇంకొన్ని పూర్తి కావాల్సినవి ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే, ఎలాంటి సమస్య అయినా అది పరిష్కారం కావాలా అనే తత్వం నాది. ఎవరు ఫోన్ చేసినా, ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే తత్వం నాది. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు అరువులకు అందిస్తాం. కష్టము నష్టం అని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం. చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజా జీవితంలో కొనసాగుతాం. ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయనని చెప్పని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఒంటిమిట్ట ఒంటిమిట్టలో ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఓ 3 రోజుల పాటు నా ప్రచారం నేను చేశా. మీకు అందరికి కూడా తెలుసు. ఇంకా సార్, సాధారణంగా బాలకృష్ణ గారు, మీరు ప్రజాశక్తి, వృత్తిపరంగా మీకు పోటీ ఎవరితో ఉంటుందో, మీకు ఏదైనా నష్టం జరిగితే వేళ్ళు ఆ వైపే చూపిస్తాయి. మరి తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యుడిగా నేనున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాకు తీవ్రంగా విభేదాలు ఉన్న వేళ, మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నా మీద విషం గక్కుతున్న వేళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక టీవీ నా మీద విషం చిమ్ముతున్న వేళ అనుమానం ఎవరి మీద వస్తుంది సాధారణంగా. కానీ ఇవన్నీ కూడా
పోలీస్ విచారణలో తేలాల. అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, మీకు చెప్తున్నా, ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా, 14 నెలలైంది నేను 3వ ఎమ్మెల్యే ఎన్నికై. ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టానా? ఏ ఒక్కరికైనా నేను నష్టం చేశానా? ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల, ఏ ఒక్కరికి నష్టం చేయాల. సాధ్యమైనంత వరకు రాజకీయ వివాదాలకి దూరంగా ఉంటూ, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ, నా పని నేను చేసుకుంటూ, 3వసారి ఎమ్మెల్యే గెలిపించిన రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువేనని ముందుకు సాగుతున్న వేళ ఎందుకు నన్ను కెలుకుతున్నారు? ఆ కెలుకుడు కాస్త ఎక్కువయ్యి ఈరోజు దుర్మార్గంగా నేను మాట్లాడకముందే మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తోడుకున్నట్టు మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు? కాబట్టి సగటు మనిషి ఆలోచనల ప్రకారం మీరు అడిగినట్టు అనుమానం ఎవరి మీద ఉంటుంది? అనుమానం. కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాలా, పోలీస్ విచారణలో నిర్ధారణ అవుతాయి అన్న సంపూర్ణ విశ్వాసం కూడా నాకుంది. ఎవరు కూడా ఎలాంటి భయాందోళన చెందవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 4 గన్మెన్లు నాకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నన్ను మానసికంగా భయపెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, ఆనాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రత్యక్ష ప్రమేయంతో 2 గన్మెన్లని తొలగించారు. వారు 2 గన్మెన్లను తొలగించిన వేళ ఈ 2 గన్మెన్లు కూడా నాకు వద్దయ్యా, గన్మెన్లు లేకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. 35 ఏళ్లుగా విద్యార్థి జీవితం దగ్గర నుంచి ప్రజా జీవితంలో ఉన్న జీవితంలో ఎంతోమందితో పోరాటాలు చేశా. నా జీవితం పూల పాన్పు కాదు, నా జీవితం ముళ్ళ దారి. ఆ ముళ్ళ దారిలో నడుచుకుంటూ వచ్చా, ఎంతోమందితో ఎన్నో పోరాటాలు చేశాం. కాబట్టి 2 కూడా మీరు తీసుకోబడి అని చెప్పని ధైర్యంగా పంపించా. ఒక్క గన్మెన్ కూడా నాకు లేని రోజుల్లో నేను నమ్మిన నా వెంట నడిచిన కార్యకర్తలు వంతులు వేసుకొని బాధ్యతలు తీసుకుని రోజుకు 6 మంది నాకు అండగా నిలిచారు. వంతులు వేసుకొని అండగా నిలిచారు. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా తీపే. తెగించి పోరాటం వేరు, ప్రాణం అంటే ఎవరికైనా తీపే, తెగించి పోరాడతాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటా, ఎవరు ఆందోళన చెందవద్దు. ఒకరు మార్చి గ్యాస్ బాయ్ ఎవరు ఒకరు ఓకే. సామాన్య ప్రజల పరిస్థితి అక్కడ పోలీసు పూర్తిగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు మొత్తం చెప్తారు. మీరు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేగా పోలీసులు ఎక్కడా వైఫల్యం చెందలేదు. రౌడీజం మీద ఉక్కుపాదం మోపారు. రౌడీలు అంతు తెలుస్తున్నారు చంద్రబాబు గారి ఆదేశాలతో. ఇక్కడే కాదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో రౌడీజాన్ని ఉపేక్షించరు. ఇది చరిత్ర కూడా. ఇటీవల కాలంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు చాలా కఠినంగా తీసుకుంటుంది. దాంతో ఎక్కడికక్కడ రౌడీలు నెల్లూరు వదిలి పరారై పారిపోతూ ఉన్నారు. ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, ఈ వీడియో బయటికి వచ్చిందంటే ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారంటే అంటే వేరే నేర సంఘటనలో. కాబట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టే, పోలీసులు
ఉక్కుపాదం మోపబట్టే ఖచ్చితంగా ఇది సాధ్యమైంది. కాదంటే నాకు ఒక చిన్న అసంతృప్తి జిల్లా ఎస్పీ గారి మీద. వారి దృష్టికి వచ్చిన వెంటనే నాకు కాస్త జాగ్రత్తలు చెప్పుంటే బాగుండేదని నా అభిప్రాయం. మంత్రివర్గ విస్తరణలో కోటమిరెడ్డి శ్రీధర్ పేరుంది, అందుకే చుట్టూ వివాదాలు ఉన్నాయంటే దానికి నా కాడ సమాధానం లేదు. ఏమున్నాయి వివాదాలు? నేనేమైనా వివాదాలకు వెళ్ళానా? నేను ఎక్కడైనా వివాదాల్లో తలదూర్చానా? ఈరోజే కాదు, ఈ 14 నెలల కాలంలో ఆ 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నన్ను నమ్మి నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడినా, వేధించినా, అక్రమ కేసులు బనాయించినా, రౌడీజం చేసినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలా. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు, ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు, ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయండి అని నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధార్యంగా భావించి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఏం దేవ గారు, కాజాబాయ్, రాజేష్, మురళి, వాట్ సార్, సాగర్ గారు, సురేష్, వెంకటరమణ గారు, మురళి గారు, సురేంద్ర గారు, బాలకృష్ణ గారు కోట అంటే అయిపోయింది అనుకోండి, మహేష్ గారు, బాలకృష్ణ గారు, రామాయణం అంతా ఈయన సీత రాముడికి ఏమవుతుందని అడిగితే ఎలా ఉంటుందో మీరు అడిగిన ప్రశ్న అలా ఉంది. భయం సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారు, మీకు కూడా నేను ఇప్పటి నుంచి కాదు కళాశాల ఇప్పటి నుంచి తెలుసు. కాబట్టి భయం నా రక్తంలో లేదని నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే. భయం ఒక్క ఎంట్రుకలో ఉన్నా 16 నెలల అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేయను. ఇలాంటి రౌడీల్ని, ఇలాంటి గూండాల్ని, ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో ఇన్ని చూసి ఉండ. భయపడుతూ బతకటం నా చేత రాదు. భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు. భయపెడితే భయపడే వ్యక్తిని కాదు, మంచిగా చెప్తే, పద్ధతిగా చెప్తే ఎందాక నేనే వ్యక్తిని. భయపెడితే భయపెట్టాలని అవతలోళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు నా స్పందన మరో రకంగా ఉంటుంది. ఇంకా సార్ ఉండయ్యా, తాగా అట్ట మాట్లాడుతలేడా? అది మీరు చెప్పాలి సురేంద్ర గారు, నేను చెప్పటం కాదు కదా. నిన్న ఎస్పీ గారే స్వయంగా చెప్పారు కదా, 3 రోజుల ముందే ఈ వీడియో మా దృష్టికి వచ్చిందని. వారు ఎందుకు బయటపెట్టలేదు, విచారణ కోసం బయటపెట్టలేదా, అది వారు మిమ్మల్ని అడగాల, పోలీస్ శాఖ మీకు సమాధానం చెప్పాలా. నా ఆవేదన ఏంటంటే కనీసం నాకు అలర్ట్ చేస్తుంటే బాగుండేది, జాగ్రత్త ఉండమని చెప్పుంటే బాగుండేది అన్న బాధ అయితే ఉంది. ఎన్ని ప్రశ్నలు అడగమని చెప్పాను సార్. ఎవరందరినీ? వాళ్ళందరూ వచ్చారా, టీవీలో చూశారు, 10 గంటలకు ప్రెస్ మీట్ అన్నారు, సంఘీభావం తెలియజేస్తే కుటుంబ సభ్యుడిగా వచ్చారు. ఈ ఆఫీస్కి జనం రావటం కొత్త ఏం కాదు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ముఖ్యమంత్రులతో పోరాడిన రోజుల్లో కూడా ఈ కార్యాలయం
జనంతో ఎప్పుడూ నిండుగా ఉండేది. ఎందుకంటే నెల్లూరు రూరల్ ప్రజలకి ఒక భరోసా, ఒక ధైర్యం, కష్టం వస్తే, సమస్య వస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెళితే ఓదార్పు దొరుకుతుంది అన్న భరోసా. బాలకృష్ణ గారు ఒకరిద్దరు తెలుసు అంటే నాకు తెలిసిన వాళ్ళంతా నా వాళ్ళేనా? నేను అడిగేది ఏమిటి, వీడియో నిజమా కాదా? ఎవరో కాదనలేని సత్యం, వీడియో నిజమని. మరి వీడియో నిజమైనప్పుడు రూరల్ ఎమ్మెల్యేని చంపితే డబ్బే డబ్బు అన్నప్పుడు ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు, అది తేలాల. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. వివిధ పార్టీ నాయకులతో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు ఉన్నాయి. నేను ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కష్టం వస్తే ప్రజలకు ఉపయోగపడటం, ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులు ఉండటం, సంతోషం ఉంటే ఆ సంతోషం ఉండటం, అదొకటే. కాబట్టి నాకు వాళ్ళెవరూ తెలియదు అని నేను చెప్పడం లేదే, ఒకరో ఇద్దరు నాకు తెలుసు. అది ఇంక మీరు కనిపెట్టాలా. అదే నా హత్యకి, సుపారీ కుట్రకి రేట్ ఎంత మీరు చెప్పాలా, నాకేం తెలుసు, పోలీసులనే చెప్పాలా. మీరు ఇచ్చిన వీడియోనే, నాకు అది మీడియా ఇచ్చిన వీడియోనే. రాత్రి కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు ఫోన్ చేశారు. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ అది కేవలం 32 సెకండ్స్ వీడియో, దానికి ముందు వీడియో ఉంటుంది, తర్వాత వీడియో ఉంటుంది, మొత్తం వీడియో వస్తే చాలా బాగుంటుంది, పూర్తి స్థాయిలో కుట్ర, ఆ డబ్బు ఇస్తామన్న వ్యక్తి ఎవరు దాంట్లో వచ్చి ఉంటారు సార్ అని కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు, నా శ్రేయోభిలాషులు గత రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ విషయాలు కూడా పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్తాం. సార్ 5 రోజుల క్రితం ఈ వీడియో బయటకు వచ్చింది, పోలీసుల దగ్గరికి తెలుస్తుంది. జిల్లా పోలీసులు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఈ క్రమంలో ఈ విషయం పైన జిల్లా పోలీసులు హోంమంత్రి రాత్రి ఈ సంఘటన టీవీలో వచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడారు, హోంమంత్రి గారు మాట్లాడారు, పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడమన్నారని చెప్పని ఖచ్చితంగా వారి నోటీసులో అన్ని విషయాలు కూడా పెడతాం. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రశ్న ఉండదు. ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా కఠినంగానే వ్యవహరిస్తారు. అది నాకు ఎలా తెలుసు? 4 గోడల మధ్య నాకేం కెమెరాలు లేవు, పోలీస్ 4 గోడల మధ్య నాకేం కెమెరాలు లేవు. వినోద్కి ఏమైనా కెమెరాలు ఉంటే వినోద్ చెప్పాలా. అదే నాకు తెలియదు వినోద్, తెలియని విషయాలని తెలుసు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇంకా సార్ ఓకేనా? లాలి ప్రజానాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ గారి నాయకత్వం, లాలి ప్రజానాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ గారి నాయకత్వం. గత రాత్రి టీవీల్లో నా హత్యకు కుట్ర అన్న వీడియోలు చూసిన తర్వాత అనేక మంది, ఒక నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలు, నాయకులు, చాలామంది పరిచయం లేని వాళ్ళు సైతం మాట్లాడారు, సంఘీభావం ప్రకటించారు. వారందరికీ ధన్యవాదాలు. ఆ వార్త టీవీల్లో, పత్రికల్లో చూసిన తర్వాత 10 గంటలకు విలేకరుల సమావేశం అని తెలిసిన వెంటనే రూరల్ నియోజకవర్గం నుంచి ఎలాంటి పిలుపు లేకుండా స్వచ్ఛందంగా నాకు సంఘీభావం తెలియజేసేదానికి వచ్చిన వేలాది మంది నా కుటుంబ సభ్యులైనటువంటి రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని, నా వెంట నడిచే మీ అందరి
కష్టంతోనే 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం, యువనాయకుడు నారా లోకేష్ గారి సూచనల ప్రకారం, మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగులు ముందుకేద్దాం. దీని గురించి ఎవరు కూడా భయపడవద్దు, ధైర్యంగా ఎదుర్కొందాం. ఈ సంవత్సరం రోజుల్లో అంటే ఈ 14 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన 300 కోట్లు అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లో అంతకు 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువ చేసేదానికి మీ అండ, మీ యొక్క భరోసా నాకు ధైర్యం అని చెప్పి మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.